హలో అందరికీ, ఎలా ఉన్నారండి? సమ్మర్ వచ్చేసింది కదా, సెలవులు కూడా వచ్చేసాయి. మా పిల్లలకు సమ్మర్లో బాగా ఇష్టమైన పని, బాగా గుర్తొచ్చే పని ఐస్ క్రీమ్స్ తినడము. ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి చక్కగా ఐస్ క్రీమ్ తినడము. నేను ఎక్కువసారి అలో చేయకపోయినా ఎప్పుడైనా ఒకసారి తీసుకెళ్తానన్నమాట ఐస్ క్రీమ్ షాప్కి. సో మా పిల్లలు ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి, ఐస్ క్రీమ్ షాప్కి వెళ్దాము తిందాము అని ఇంకా తీసుకొని పోయినారు నన్ను. సరే పదా, చాలా రోజులైంది కదా, ఎప్పుడు వెళ్ళలేదు కదా సమ్మర్ వచ్చిన తర్వాత అని పిల్లల్ని తీసుకుపోయాను. మా సుమన వచ్చేసి ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంది. మా స్వీటీ ఆల్రెడీ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకొని దానికి పైన టాపింగ్స్ వేయించుకుంటుందన్నమాట. తనకి ఎంత ఇష్టమో ఐస్ క్రీమ్ మీద టాపింగ్స్ ఎక్కువ వేయించుకొని తినడం అనమాట. తను ఒకటి కూడా రెండు తీసుకోదు, 3-4 రకాల టాపింగ్స్ వేయించుకుంటుంది, వద్దన్నా వినదు. ఆ, చక్కగా వేయించుకుంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఒక స్కూపు తర్వాత కొంచెం టాపింగ్స్ అవన్నీ కలిపి వెయిట్ చూసి ఆ ప్రకారం మనీ తీసుకుంటారు. యాక్చువల్గా ఈ షాప్లో ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటాయి. నేను చాలాసార్లు వెళ్ళాను, అప్పుడప్పుడు 3-4 టైమ్స్ వెళ్ళానమాట. సో ఇక్కడ ఇంతకుముందు మాకు చిన్నప్పుడు ఎక్కువ ఫ్లేవర్స్ ఉండేవి కాదు, జస్ట్ 5 రూపాయల కప్ ఐస్ క్రీమ్స్, వెనీలా, చాక్లెట్, ఎప్పుడన్నా రేర్గా స్ట్రాబెర్రీ దొరికేదనమాట. కానీ ఇప్పుడు అసలుకి ఎన్ని ఫ్లేవర్స్ అంటే కాటన్ క్యాండీ, బ్లూబెర్రీస్, రెడ్ బెర్రీస్, తర్వాత ఫ్రూట్ ఫ్లేవర్స్, ఎక్కువగా ఫ్రూట్ ఫ్లేవర్స్, ఇంకా రకరకాల ఫ్లేవర్స్. ఆ పేర్లు కూడా నాకు ఎప్పుడు వినలేదు, నేను చదవలేదు, అంటే నేను తినడం తక్కువ అనుకోండి. ఇంకా చక్కగా అవన్నీ టాపింగ్స్ వేయించుకొని వెయిట్ చేస్తుంది వాళ్ళ అక్క కోసము, ఇద్దరు కలిసి కూర్చొని తినాలని. మా ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. వీళ్ళు ఇద్దరు బాగా చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఉన్నారనమాట. సో ఈవినింగ్ టైం కదా, పెద్దగా ఎక్కువ మంది రాలేదు, 4 o'clock అట్ట వెళ్ళాను. సో ఎక్కువ మంది లేరనమాట. సో హ్యాపీగా చక్కగా మాట్లాడుకుంటూ వాళ్ళు తింటూ ఉన్నారు. చూడండి ఫ్లేవర్ని ఎంత ఎంజాయ్ చేస్తూ, టేస్ట్ని ఎంత ఎంజాయ్ చేస్తూ తింటుందో. నేనైతే ఐస్ క్రీమ్ తీసుకోలేదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా మిగిలిస్తారు, వేస్ట్ అవ్వడం ఎందుకని నేను తీసుకోలేదన్నమాట. తర్వాత ఎలాగూ నేనే తినాల్సి వస్తుంది కదా అని నా వరకు నేను తీసుకోలేదు, పిల్లలు మళ్ళీ మిగిలిస్తారని చెప్పేసి. సో వాళ్ళిద్దరూ పిలుస్తున్నారు, అమ్మ నా దగ్గర తిందురా, నా దగ్గర తిందురా అని చెప్పి పోటీ పడి మరీ నాకు ఐస్ క్రీమ్స్ తినిపిస్తూ ఉన్నారు. చూడండి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉన్నారు, వద్దన్నా వినలేదు, మీరు తినండి అన్నా కూడా వినలేదన్నమాట. అడిగాను వాళ్ళను, ఎలా ఉంది, ఐస్ క్రీమ్స్ నచ్చాయా అని అడిగా. అంటే చాలా చాలా బాగా నచ్చాయి అని బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు, చాలా నచ్చాయి అన్నమాట. యాక్చువల్గా నేను కూడా తిన్నాను. సో అవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ఇలాగే ఎప్పుడైనా ఐస్ క్రీమ్ షాప్కు వెళ్ళింటారు, ఖచ్చితంగా వెళ్ళింటారు. ఈ మధ్యలో మీరు వెళ్ళింటే కనుక సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.